మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మరి మీ అందరికీ కూడా తెలుసు మరి వేదికపై ఉన్న పెద్దలతో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చి మనలో పాల్గొంటా ఉన్న గౌరవనీయులు బీజేపీ అధ్యక్షుల వారికి మరి రామచంద్రరావు గారికి వేదికపై ఆశీనులైన గౌరవ పెద్దలు శ్రీమతి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి పుత్రులు మరి ఎస్పి శర్మ గారికి డాక్టర్ రాజ్ కుమార్ గారికి పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారికి మిత్రులు నరేందర్ గారికి గౌరవ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు మరి ఒక గాయకుడిగానే కాదు ఒక నటుడిగా ఒక దర్శకుడిగా డబ్బింగ్ కళాకారుడిగా కూడా బహుముఖ ప్రజ్ఞాశాలిగా మరి ప్రపంచంలో ఉన్న చాలామందిని అలవర్చించారు. వారి అనేక దశాబ్దాలు ఈరోజు సంగీత ప్రపంచంలో రారాజుగా నిలిచి 40,000 పైచిలుకు పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన మహనీయుణ్ణి మనం అందరం కూడా అభిమానించాలే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రతిపాదనకు సంబంధించి ఒక వారి విగ్రహ ఆవిష్కరణ గురించి వారి అభిమానులు వారి శ్రేయోభిలాషులు చాలామంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు సాంస్కృతిక శాఖ మంత్రి గౌరవనీయులు కృష్ణారావు గారిని కోరిన వెంటనే ఈరోజు ఆ మహనీయుడికి ఓ కులమో ఒక మతమో ఒక ప్రాంతమో దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మన తెలుగు జాతి కీర్తిని మరి ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తిని గౌరవించుకోవాలని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ ఎక్కడైతే కళలను గౌరవిస్తామో, రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సాహం చేసిన ప్రాంతం, ఇదే ప్రదేశంలో మనందరికీ తెలుసు మరో గొప్ప గాయకుడిని వారి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ చేయాలనే ఒక సంకల్పిత భావంతో మరి మా ప్రభుత్వం కూడా ముందుకు నడిచి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా మా సహచర గౌరవ మంత్రి గారు కృష్ణారావు గారు కూడా వచ్చేది ఉండే, కానీ ఢిల్లీలో అతి ముఖ్యమైన మీటింగ్ ఉండటం వల్ల వారు రాలేకపోయారు. ఇంకో ప్రక్కన మాకు స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తూ ఉన్న తరుణంలో వారు కూడా రాలేకపోయినారు. వారు కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులకు కూడా మరి వారి ఆలోచనలను వారి గౌరవాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరిగింది. ఈరోజు కోట్లాది మంది హృదయ స్పందన ఇది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో సినిమాకు వెళ్తే తెరపై నటులే మనం చూస్తూ ఉంటాం, చాలా సందర్భాల్లో కూడా చాలా సంవత్సరాల వరకు కూడా పాడుతూ ఉంది ఎవరు వెనకాల అని తెలియని సందర్భం కూడా ఉంటుంది. ఇప్పుడే పెద్దలు రామచంద్రరావు గారు చెప్తా ఉన్నారు, అంటే కమల్ హాసన్ గారి పూర్తి స్థాయిలో డబ్బింగ్ అంతా కూడా మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేస్తారని చాలామంది కూడా తెలియదు. ఈరోజు అలాంటి మహనీయుని మనం సంగీతం అంటే మనందరికీ కూడా తెలుసు, దేర్ ఈజ్ నో లాంగ్వేజ్ ఫర్ మ్యూజిక్, దేర్ ఈజ్ నో రీజనలిజం ఫర్ మ్యూజిక్, దేర్ ఈజ్ నో నేషనలిజం మ్యూజిక్. అనేక మంది మనం చాలామంది కూడా ఇంగ్లీష్ పాటలు వింటూ ఉంటాం, ఈరోజు హిందీ పాటలు వింటూ ఉంటాం. మన చెవులకు సంబంధించి మన హృదయానికి సంబంధించి అదేవిధంగా మన పర్సనాలిటీకి సంబంధించిన అంశం విషయంలో
వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం విషయంలో మ్యూజిక్ తోడై మనతో నిలుస్తూ ఉంటుంది. అందుకోసం ఈరోజు ఇంత గొప్ప కళాకారులు పద్మశ్రీ పద్మవిభూషణ్ దేశ స్థాయిలో అత్యున్నమైన మరి అవార్డులు పొందిన వ్యక్తి మన ప్రాంతానికి సంబంధించి ఇదే ప్రాంతం నుంచి ఇదే హైదరాబాద్లో దీంట్లో 40,000 గీతాలలో నాకు తెలుసుండి దాదాపు 38,000 గీతాలు హైదరాబాద్ నుంచి పాడుంటారు వారు. సో హైదరాబాద్ని కూడా వారు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మరి ప్రపంచ స్థాయిలోనే తీసుకుపోయిన వ్యక్తిగా ఇంతకుముందు పెద్దలు వెంకయ్య నాయుడు గారు కానీ బండారు దత్తాత్రేయ గారు కానీ అనేక సందర్భాల్లో వారికి సంబంధించి శంకరాభరణం సంబంధించి సినిమా ఎంత హిట్ ఉందో దానికి సంబంధించి పాటలు దానికి డబుల్గా హిట్ అయ్యాయని చెప్పారు. పాటలతోనే సినిమా కూడా హిట్ కావటం, మరి వారు సినీ గాయకుడిగా జీవితాన్ని మొదలుపెట్టి సినీ దర్శకుడిగా, యాక్టర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ముందుకెళ్ళి అనేక మంది కొత్త కళాకారులకు, కొత్త సంగీత పోకడలను కూడా ఆయన ఎప్పుడు కూడా స్వాగతించేవారు. ఎప్పుడు చూసినా నేను మంత్రి అయిన 10 సంవత్సరాల క్రితం మంత్రి అయినప్పుడు కలవటం జరిగింది వారు. ఏ విధమైన అహంకారం లేకుండా అంత పెద్ద వ్యక్తి అందరితోని కలిసిపోయి ఒక ఆదర్శమైన వ్యక్తిత్వంగా ఆయన సినీ పరిశ్రమకు బాలు అన్నయ్య గారుగా నిలిచిపోయి ఇప్పటి వరకు కూడా వారు మన అందరిలో నిలిచిపోయిన వ్యక్తిగా ఆయన నిబద్ధతకి, ఆయన వినయానికి ఒక ప్రతీకగా నిలబడాలని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని వారు వదిలి వెళ్ళిపోయిన అపార సంగీత సంపదను, వారు పాటించిన ఉత్తమమైన విలువలను కూడా ఎల్లప్పుడూ కూడా గుర్తుండాలని మరి వారి అభిమానులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈరోజు మనం విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. ఆ గాన గంధర్వుడికి ఆత్మకు శాంతికి ఆ భగవంతుని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రత్యేకంగా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సాంస్కృతిక శాఖకు సంబంధించిన పెద్దలు కృష్ణారావు గారు, అదేవిధంగా ఇక్కడ డైరెక్టర్గా ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.